అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేశ్వరరావు సుంకుళ్ళు. నేను గత 5 సంవత్సరాల్లో నన్ను ఇబ్బంది పెట్టిన మన ప్రతాప్ అప్పారావు గారు ఎక్కడికి వెళ్ళినా కేసు 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 కేసు, పిల్లలు టపాకాయలు వేసుకుంటే కేసు, సుంకుల్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టేశారు. డ్రైనేజీలు ఉండే డ్రైనేజీల మీద కొంచెం కట్టారు, 4,50,00,000 రూపాయలు బిల్లు చేయించుకున్నారు. ఆ డ్రైనేజీలకు మూతలు లేవు, గేదెలు పడి కాళ్ళు ఇరిగిపోయి ఎన్నో ఉన్నాయి. ఈయనేదో సుంకోలను అభివృద్ధి చేసాం, నా సొంతూరు ఉంటాడు, ఏమీ లేదు అక్కడ. ఈయన పని చేయని కాక మళ్ళీ మినిస్టర్ గారు పని చేస్తుంటే ఆయన మీద మరి బురద చల్లదు. ఇదంతా ఎందుకు? రేపొద్దున సీట్ వస్తుంది, ఆ సీటు మాత్రం రాదండి. మీకు దయచేసి చెప్తున్నాను, మినిస్టర్ గారిని మాత్రం విమర్శించకండి. మీకు ఆయన ఎంత మంచి పని చేస్తున్నాడు, ఒక్కొక్క ఊరికి ఎన్ని కోట్లు ఇస్తున్నారు. మన ఊరిలో 950 ఓట్లు బండి మనకి 2,50,00,000 ఇచ్చాడు. అంటే ఒక్కొక్క ఓటుకి 2 లక్షల రూపాయల డబ్బులు కాడికి ఇచ్చాడు ఆయన అభివృద్ధి చేయడానికి. నువ్వు ఏమి ఇచ్చావు? ఒక రైతుకి ఏదన్నా పథకాలు ఇచ్చారా? ఏమైనా చేశారా? ఏ రైతునన్నా బాగుపడేటట్టు చేశారా? మన మొక్కజొన్నలు అన్నారు, మీ కాలంలో మొక్కజొన్న డబ్బులు రాలేదండి, ఎక్కొట్టేశారు సాంతం. అందులో నేను ఒకనే రైతుని. మీరు మొక్కజొన్న రైతులకు డబ్బులు రాలేదు వస్తాయి, కొంచెం లేట్గా వస్తాయి. డబ్బులు రాకుండా మా మినిస్టర్ గారు చెప్పలేదా? అధిష్టానానికి చూపించలేదా? మీరు మొక్కజొన్న డబ్బుల గురించి ఆటు గురించి ఈటు గురించి మాట్లాడుతున్నారు. రేపు అదే మీ దాంట్లో అసలు ఒడ్డు డబ్బులు రాలేదు కదండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసాము. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మన మినిస్టర్ గారు చెప్తే మనం చంద్రబాబు నాయుడు గారు వేశారు ఒడ్డు డబ్బులు. మీరు ఒడ్డు డబ్బులు 24 గంటలు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అని అడుగుతారు. మొక్కజొన్న డబ్బులు అందరికి వచ్చేసినాయి, ఎప్పుడు వచ్చినాయి అని అడుగుతారు. 18,000 రూపాయలు అని చెప్పి 24,000 రూపాయలు పెట్టారు మొక్కజొన్నలకి. మళ్ళీ అది ఎప్పుడు పెట్టారని అడుగుతారు. చేయలేదని చెప్పకండి, చేయలేదని చెప్పండి, దాంట్లో తప్పు లేదు. ఇది వెరీ క్లియర్, దాంట్లో డౌటే లేదండి. మళ్ళీ చెప్తాం సార్, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ. ఎంతోమంది బీసీ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి బీసీల మీద మంత్రి పదవి వచ్చింది, నూజివీడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారు అనే బాధ మీకు ఎక్కువైపోయింది. అందుకని మీరు ఏం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతుల మీద నిరసన దీక్ష అన్నారు. మీరు ఆ దీక్షలో రైతుల సమస్యలను మాట్లాడారు సార్. మంత్రి గారి గురించి స్క్రిప్ట్లు మాట్లాడటం అదా నిరసన దీక్ష అంటే? అది కాదు కదా. రైతుల గురించి మీరేం చేశారు, వీళ్ళు ఏం చేశారు, డిఫరెన్స్ చూపించండి. అంతే తప్ప ఏది పడుతుంది మాట్లాడి జనాల మీద బురద జల్లే కార్యక్రమం దయచేసి వైసీపీ నాయకులు ఎవరు చేయొద్దండి. మీరు చేసిన అవినీతులు, అక్రమాలు అన్నీ బయట పెడతాం. అదేవిధంగా ఒక 2 నిమిషాలు మా గ్రామంలో మీరు ఏం చేశారో కూడా మీకు జనాలకు తెలియజెప్పాలనుకుంటున్నాను సార్. మా గ్రామంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 2019లో 4,80,00,000 రూపాయల నిధులతో డ్రైనేజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాదాపుగా 2 కోట్ల రూపాయల బిల్లులు అయినాయి, ఎక్కడా కూడా వర్క్ జరగలేదు. ఇది కూడా ఆర్టీఐ ఇచ్చిన రిపోర్ట్ కాగితం. ఈరోజు మా గ్రామంలో దాదాపుగా 70 లక్షల రూపాయల హౌసింగ్ స్కామ్ చేశారు. మీ పార్టీ నాయకులు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు. ఎక్కడా కూడా మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అవినీతికి దూరంగా బతుకుతున్నారు. మంత్రి గారు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, తప్పు జరిగితే వెంటనే ఖండిస్తున్నారు. అందరి సమన్వయంతో అభివృద్ధి ప్రథమ ఎజెండాగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది ఇక్కడ అందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ బీసీలు పైకి వస్తున్నారు, ఎస్సీలు పైకి వస్తున్నారు అని అక్కస్ మీలో కనబడుతుంది. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలని కానీ ఏమీ మీకు ఆ శ్రద్ధ కానీ లేదు. ఇక్కడ ఏందయ్యా అంటే మేము ఉన్నాం, వైసీపీ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి సారథి గారి మీద ఉన్న కోపం, అక్కసు మీరు వెలగక్కారు తప్ప ఎక్కడా కూడా మీ యొక్క పాత్రని సమర్థవంతంగా మీరు నిర్వర్తించలేదు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తగిన బుద్ధి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చెప్తారు సార్. ఎప్పుడూ కూడా సబ్జెక్టు పాయింట్ మాట్లాడండి, అంతేగాని విమర్శాత్మకంగా మీరు ఏమీ చేయొద్దండి. చేస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏ పార్టీలో ఎవరున్నప్పటికీ పార్టీకి లయబద్ధంగా పనిచేస్తాం, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. అభివృద్ధి ప్రథమ ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు కానీ మంత్రి గారు కానీ 250 కోట్ల రూపాయల నిధులు 2 ఏళ్లలో తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీలు, కలవర్ట్లు, భవనాలు నిర్మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాం. మీలాగా పప్పు బెల్లాలు పంచలేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాం. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు ఫెన్స్ ఇచ్చే కార్యక్రమం చేశాం. 20,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం రేపు జూన్ 12న ప్రతి తల్లికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది సంక్షేమ అభివృద్ధి అంటే. మీలాగా 30 వేల పంచడం కానీ జనాలు వేధించడం కానీ చేయలేదు. అయ్యా గత 19-24 మధ్యలో
మీరు మీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా వేధించారో మర్చిపోయారా? ఎన్నో రోజులు స్టేషన్ దగ్గర గుమ్మాల దగ్గర కాపలా కాసే రవికుమార్, లోకేశ్వరరావు, మేము మాకు తెలుసు ఆ బాధలు ఏంటో. ఇప్పటికీ కూడా ఏ రోజు పార్టీ కక్షలు పట్టలేదు, కార్యకర్తలు పట్టలేదు. అందరినీ ఒకే ఏ పార్టీ అయినా అందరినీ కలుపుకుని వెళ్ళాం, అందరికీ అన్ని రకాల సహాయాలు చేసాం. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను సార్. ఈరోజు మా కూటమి ప్రభుత్వం సారథి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి ఎల్ఓసీలు కానీ, సీఎంఆర్ఎఫ్లు కానీ అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు, సభ్యులు ఉన్నారు. ఈరోజు మా గ్రామంలో ఇచ్చిన ఎల్ఓసీలు అన్నీ కూడా పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చాం. బోర్డు అడిగారు, పార్టీతో సంబంధం లేకుండా బోర్డులు వేసాం. ఈరోజు ఏది అడుగుతుంది, పార్టీ చూడట్లా, కులం చూడట్లా, మతం చూడట్లా, ఏది కంటే చేసాం. దయచేసి ఎప్పుడైనా సరే మీరు ప్రతిపక్షంగా ఉండాలనుకుంటే మేము తప్పులు ఎత్తి చూపండి, అంతే తప్ప మీరు మా మీద అక్కసు వెళ్ళగట్టే పని చేయకూడదు. ఇలా అక్కసు ఎలాగక్కబట్టే మీ దగ్గర మీ అనుచరుడు ఎంపీపీ గారు ఈరోజు పార్టీ మరి టీడీపీలో రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చేసిన ఇబ్బందులు భరించలేక, మీరు పెట్టినటువంటి వేదన, అవమానాలు, పార్టీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఎందుకు మారారు? మీరు పెట్టిన అవమానాలు భరించలేక, మీరు పెట్టే వేదన భరించలేక, మీ దగ్గర బీసీలకు అవకాశం లేదు, ఎస్సీలకు అవకాశం లేదు, డెవలప్మెంట్కి మీరు ముందుకు ఇచ్చేది నిధులు ఇవ్వలేదు. ఆ బాధ భరించలేక, గెలిపించిన నాయకులకి ఏం చెప్పాలో తెలియక, కార్యకర్త సమాధానం చెప్పలేక ఈరోజు ఎంపీపీ గారు పార్టీ మారితే ఆయనకి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు గ్రామం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాం. అది మీ బీసీలకు ఇచ్చేటువంటి అవకాశాలు, ఎస్సీలకు ఇచ్చే అవకాశాలు. ఈరోజు మన ఏఎంసీ చైర్మన్ గారిని ఎస్సీకి ఇచ్చాం, నిన్న కాక మొన్న ప్రమాణ స్వీకారం కూడా చేయించుకున్నాం. సో దయచేసి వైసీపీ నాయకులకు కానీ, శాసనసభ కార్యకర్తలకు కానీ నేను చెప్పేది ఒకటి, అయ్యా మీకేమైనా ఇబ్బందులు ఉంటే, మేమేమైనా తప్పు చేస్తుంటే, లేకపోతే మీ విమర్శ చేయాలనుకుంటే పాయింట్ వెలికి విమర్శ చేయండి తప్ప మా మీద అక్కసు వెళ్ళకక్కొద్దు, మా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మీరు చేయవద్దు. నూజివీడు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దొరగారు రైతు నిరసన దీక్ష చేపట్టినారు. ఈ సందర్భంగా దొరగారిని కానీ, వైసీపీ నాయకులకు కానీ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా. రైతులకి ఏ ప్రభుత్వం ఎక్కువ మేలు చేసింది? మీ ప్రభుత్వంలో రైతులకు మీరు చేసింది ఏమిటి, మేం చేసింది ఏమిటి? మీ ప్రభుత్వంలో ఉండగా మీరు రైతు భరోసాకి 13,500 రూపాయలు ఇస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద 46,85,838 మందికి 20,000 రూపాయలు ఇచ్చామంటే ఇక్కడే మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఏంటనేది అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు మామిడి రైతులు, మొక్కజొన్న రైతులు నిరసన దీక్ష అన్నారు. మామిడి రైతులకి గతంలో మీరు 15 సంవత్సరాల శాసనసభ్యునిగా ఉన్నారు. ఏ రోజైనా మీరేమైనా చేశారా అని నేను అడుగుతున్నా. మామిడి రైతులకి కొన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. కరోనా సమయం వచ్చింది, కరోనాలో మీరు మామిడి రైతులకి ఏమైనా చేశారా అని అడుగుతున్నా నేను. అదేవిధంగా ఇప్పుడు కూడా యుద్ధం, అది కూడా ఒక ప్రకృతి విపత్తే. ఈ సందర్భంలో మరి రాష్ట్రం మొత్తం చేయాలంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సహకరించాలా, అక్కర్లేదా? దొరగారు, మీరు ఒక మాజీ శాసనసభ్యునని కూడా మర్చిపోయి ఇలా మేసం దూకుతున్నారు. మీరు ఇలా మేసం దూకుంటే మేమేమనుకున్నామో తెలుసా? ప్రజలేమనుకుంటున్నారో నీకు తెలుసా? నీకు మతి భ్రమించింది అనుకుంటున్నారు. నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు. నువ్వు మాట్లాడేది మంత్రి గారిని ఏమని మాట్లాడుతున్నావు? కొండలు తవ్వుతున్నారు, మట్టిలు తవ్వుతున్నారు అంటున్నావు. నీ చరిత్ర ఏంటి దొరా? నీ చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. తోటపల్లిలో నువ్వు ఏమేమి దొంగతనాలు చేసావో తెలుసు. తోటపల్లిలో ఏం జరిగింది 2/1లో? టోటల్ 2/1 ఎక్స్టెంట్ 600 ఏకర్స్. 600 ఏకర్స్లో 85 ఎకరాల దాకా అఫీషియల్ లీజ్ తీసుకున్నారు. వాళ్ళని బెదిరించి అందులో 60% నువ్వు నొక్కేశావు. ఆ 60% డబ్బులు వసూలు చేయడానికి నువ్వు ఎవరిని పెట్టావో, వాళ్ళకి ఎంత కమిషన్ ఉందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా దాదాపు 35 ఎకరాలు తవ్వావు నువ్వు. ఆ గుంటలు చూస్తుంటే ఒక మారణ హోమం 1,00,000 మందిని చంపితే ఏ విధంగా ఉంటుందో అట్లా కనపడుతుంది.
ప్రకృతిని నువ్వు ఏ విధంగా నాశనం చేసావనేది ఆడ కనపడుతుంది. మరి ఈ విధానాలన్నింటినీ చూసి ప్రభుత్వం వారు నీ బినామీ అయిన కోలవంటి బాబురావుకి 3 కోట్లు ఫైన్ వేశారు. నువ్వు అది కూడా మర్చిపోయి దొంగ అన్నట్టుంది. నువ్వే దొంగ అంటున్నావు. మట్టి తవ్వుతున్నారు, నువ్వు ఎక్కడ తవ్వారు ప్రజలు గమనిస్తున్నారు. లేకపోతే మీడియా వాళ్ళని పంపిద్దాం. మీరు వెళ్ళొద్దు, మేము వెళ్ళొద్దు. మీడియా వాళ్ళని 2x1లో పంపించు. తోటపల్లి ఏం చేశారనేది మీడియా వాళ్ళు నిర్ధారిస్తారు. అంతేగాని దొంగ అన్నట్టుంది నీ పరిస్థితి. అదేవిధంగా మంత్రి గారికి కారకంపాడులో 450 ఎకరాలు ఉందిగా, ఒక 100 ఎకరాలు ఇవ్వచ్చు కానీ మాట్లాడేవు నువ్వు ఒక జమీందారువే, నువ్వు ఒక దొరవే. ఈ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావు? నీ సొంత ఆస్తులు ఏమన్నా పంచావా? ఎంఆర్ అప్పారావు గారు పంచింది ఏంటి నీదని చెప్పుకుంటావు? ఎంఆర్ అప్పారావు గారు పంచిన మాట వాస్తవమే. నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? నువ్వేం చేయలేదు కదా. కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి నీది. నువ్వు కరెంటు బిల్లు కట్టలేకపోతే ఫీజులు కట్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జగనన్న కాలనీలు ఇచ్చే ప్లాట్లలో చేసిన కబ్జాలు కానీ, ఈ క్వారీల్లో చేసిన కబ్జాలు కానీ, ఈ కబ్జాలతో మళ్ళీ నీ అప్పులు తీసుకుని మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించావు. నువ్వా మా మంత్రి గారి గురించి మాట్లాడేది? మా మంత్రి గారు కారకంపాడులో 100 ఎకరాలు ఇవ్వచ్చు కదా అని నువ్వు మాట్లాడుతున్నావు. మంత్రి గారు నీకులాగా కాదు. ఆయన తన సొంత డబ్బులతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇప్పుడు అమ్మవారిగూడెం గ్రామం తీసుకుని వెళ్ళి అడుగు చెప్తారు. మంత్రి గారు తన సొంత డబ్బులు ఏమి ఇచ్చారనేది మీకు తెలియాలంటే మీ నాయకులు ఉన్నారు కదా అమ్మవారిగూడెం, అడుగు. పేదవారికి గేదెలు ఇచ్చారు, తోపుడు బళ్ళు ఇచ్చారు, కుట్టు మిషన్లు ఇచ్చారు, పేదవారి చదువులకు ఆర్థిక సహాయం చేశారు అమ్మవారిగూడెంలో. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా మున్ముందు తరాల్లో కూడా జరిగిద్దో లేదో తెలియని విధంగా అభివృద్ధి చేశారు. మీరు తెలుసుకోవాలంటే ఇంకా సార్ తన సొంత డబ్బులతో మంత్రి గారు ఈ నియోజకవర్గంలో చదువుతున్న ఐఐటి విద్యార్థులకు ఎస్టీలకి 1,00,000 రూపాయలు, ఎస్సీలకి 75,000 రూపాయలు, బీసీలకి 50,000 రూపాయలు, ఓసీలను కూడా వదిలిపెట్టాం, ఓసీలకు కూడా 10,000 రూపాయలు ఇచ్చారంటే మంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్న ప్రేమ ఏంటనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి, 10th చదివే విద్యార్థులకి సాయంత్రం కూడా స్టడీ అవర్స్లో ఉండటం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు చదువుకుంటాకని చెప్పి తన సొంత డబ్బులతో అల్పాహారం ఏర్పాటు చేసిన ఘనత మన మంత్రి గారికి దక్కింది. అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. మరి తన సొంత డబ్బులతో తెలంగాణ నుంచి దాదాపు 8 లక్షల ఖర్చుతో కాలువ కట్టలు బాగు చేపించి గ్రామాల్లో ఉన్న అన్ని చెరువులు నింపిన ఘనత మన మంత్రి పార్థసారథి గారు. ఆ అభివృద్ధి అంటున్నావు, నువ్వేం చేసావు? నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి 15 సంవత్సరాల్లో? ఈ 15 సంవత్సరాల్లో నువ్వు చేయలేనిది మా మంత్రి గారు 2 సంవత్సరాల్లోనే చేసి చూపించారు. నువ్వు రా, చూపిద్దాం. నువ్వు రాలేకపోతే మీడియా వాళ్ళు పంపించు. ఈ సవాళ్ళు అనేవి ఎదురు బదులుకుంటాం అనేది జరిగేది కాదు. కాబట్టి మీడియా వాళ్ళు పంపించి తెలుసుకో అది ఏం అభివృద్ధి చేసాం. మీ గ్రామాలు వెళ్ళి చూడండి. మా మండలం రండి, ఆగిరిపల్లి మండలం ఏ గ్రామాల్లో రోడ్లు ఎట్లా పోసాం ఏంటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పోయడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ దృష్టిలో లేకుండా మీరు మంత్రి గారు కొండందో వేశారో ఆస్తి పంచిపెట్టవచ్చుగా, ఏంటది? ఇక్కడ మీకు చోటు లేదనా? ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించాలనేది తెలిసిపోయిందా? ఆ ఉద్దేశంతోనే ఇట్లా రాజకీయ లబ్ధి పొందాలని మాట్లాడుతున్నారా? రైతులకి ఎవరేం చేశారనేది ప్రజలకు తెలుసండి. అసలు డ్రిప్ ఇరిగేషన్కి ఏ రోజైనా సబ్సిడీ ఇచ్చారా? ఏ రోజైనా వరి ధాన్యాన్ని మీరు డబ్బులు ఇచ్చారా? వరి ధాన్యం కాటా వేస్తే రైతుకు మీరు ఇచ్చేది ఎన్నాళ్ళకంటే 3 నెలల నుంచి సంవత్సరం పాటిస్తారా డబ్బులు? ఆ రైతులకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ మీరు ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటారా? ఈ ప్రభుత్వంలోకి రా, వచ్చి చూడు. మీ కార్యకర్తల్లో కూడా రైతులు ఉన్నారు కదా, అడుగు వడ్డీ డబ్బులు ఎన్ని రోజులకి వేసామో. మరి ఎంతో మంది వైద్యం చేయించుకోలేని పేదలకి ఈ నియోజకవర్గంలో దాదాపు 1,500 మందికి దాదాపు 14 కోట్ల రూపాయల దాకా తీసుకొచ్చిన ఘనత కూడా మన మంత్రి పార్థసారథి గారు దక్కింది. సరే, ప్రస్తుతం నువ్వు చేస్తున్న దుర్మార్గం ఏంటంటే ఒకసారి ఆలోచించు. ఈ వీడియో నువ్వు చూస్తావని నేను అనుకుంటున్నా.
నీ దుర్మార్గం గురించి నీకు 600 ఎకరాలు ఉన్న ఆడలో తోటపల్లి 2/1లో నువ్వు 60% వాటా ఉండి దుర్మార్గంగా తవ్వేశావు, ప్రకృతిని నాశనం చేశావు. అక్కడ మా మంత్రి గారు ఈ ఆగిరిపల్లి మండలం కానీ, ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఈ నియోజకవర్గ యువతకు కానీ పెద్ద ఎత్తున ఉపాధి కావాలన్న ఉద్దేశంతో 45 ఎకరాల భూమిని ప్రభుత్వం 17 లక్షలు చెల్లించి తీసుకుని అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నారు. ఆ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? మీ నాయకులను పంపించి దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నావు. మీ నాయకులను అడ్డుకోవడానికి పంపిస్తున్నావు. అసలు బయోగ్యాస్ ప్లాంట్ అంటే ఏంటి? మీరు చదువుకున్నారు కదా, మీకు అర్థమైంది కదా. బయోగ్యాస్ ప్లాంట్ అంటే తెలియదా? ఇప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం? ప్రతి ఇంట్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంట్లో గేదె ఉంటుంది, పేడపప్పు ఉంటుంది. మనకు వాసన వస్తుందా? గేదె ఉంటే పేడపప్పు ఉంటే వాసన వస్తుందా? పూర్వం మనం ఏం చేసేవాళ్ళం అండి, ఇంట్లో గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టేవాళ్ళం. గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారా వంట చేసుకునేవాళ్ళం. అదేమన్నా వాసన వచ్చేదా? ఇప్పుడు అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ అంటే గడ్డి అండి, పచ్చగడ్డి, పేడ వాటిని కలిపితే గ్యాసు వస్తుంది. దానివల్ల పొల్యూషన్ ఏంటండి ద్వారా? సౌండ్ పొల్యూషన్ వస్తుందా? వాటర్ పొల్యూషన్ అయిద్దా? ఎయిర్ పొల్యూషన్ అయిద్దా? ఏం పొల్యూషన్ అయింది? అక్కడ ఆ ప్లాంట్ కడితే రాజకీయంగా నీ చరిత్ర సమాప్తం అయ్యిద్దనే ఉద్దేశంతో నువ్వు దుర్మార్గంగా నీ పార్టీ నాయకులు అక్కడ పంపిస్తున్నావు. నీకు పొల్యూషన్ వాళ్ళు నువ్వు ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు, అది పొల్యూషన్ లేదని. ఇక్కడ నీకు కావాలంటే పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ మధ్యలో పెద్దాపురం ఉంది. అక్కడ రిలయన్స్ ఎనర్జీ వాళ్ళు 3 ప్లాంట్లు పెట్టారు. ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూసిరా. ఎకరా 4 కోట్లు 5 కోట్లు విలువ చేసే భూముల్లో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టారంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో. నీవు అంత దూరం వెళ్ళలేననుకుంటే పరిటాలు వెళ్ళండి. పరిటాల్లో బయోగ్యాస్ ప్లాంట్ ఉంది. అక్కడ ఎంత అందంగా ఉందో చూడండి. మీరు ఏదన్నా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడే పని జరుగుతుందంటే మీరు సహకరించాలి. కానీ ఈ విధంగా దుర్మార్గంగా మీ కార్యకర్తలు పంపించి అది ఆపాలని చూస్తే మేము మాత్రం సహించే ప్రసక్తే లేదు. నువ్వు రాజకీయంగా లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ విధంగా రైతు నిరసన దీక్షలని దిగావు. ఈ విధంగా దిగటం కానీ, మా మంత్రి గారి గురించి మళ్ళా ఏమన్నా మాట్లాడినా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు తప్పు చేసుకుంటే మాట్లాడు, ఓకే, దాని గురించి నేనేం మాట్లాడను. నువ్వు ఇంకా అనుకుంటున్నావు పేరు నానిని, జోగి రమేష్ నాన్న తీసుకొస్తున్నావు. నువ్వు అటు గుర్తు పెట్టుకో. ఈసారి ఈ సీటు పేరుని నానికి ఇస్తారో జోగి రమేష్కి ఇస్తారో నువ్వు ఆలోచించుకో. 14 నాన్న తీసుకొస్తున్నావు. నీ సీటుకు వాళ్ళే ఎక్కడ తెస్తారో జాగ్రత్త. ఈసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆయన ప్రవర్తించిన విధానం చాలా హాస్యాస్పదమైన విధానం, అవాంఛనీయం కూడా. దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళు బడుగు బలహీన వర్గాల పట్ల కానీ, దళితుల పట్ల కానీ వాళ్ళ యొక్క వ్యతిరేక వైఖరి అనేది బయటపడిందని, మరోసారి రుజువైందని కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో చూస్తే కూడా దళితుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, దళితుల మీద ఏ విధంగా దాడి చేశారు, దళితుల్ని ఏ విధంగా నయవంచన చేశారు, దళితుల్ని ఏ విధంగా శిరోమండలం చేసి దళితులకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఒక అనంతబాబు అనే వ్యక్తి వాళ్ళ కార్ డ్రైవర్ని ఏ విధంగా చంపేసి డోర్ డెలివరీ చేసి దళితుల్ని ఎలా అవమానపరిచారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దళితులకు జరిగినటువంటి అన్యాయాలపై కనీసం మాట్లాడదని కూడా సస్పెండ్ చేయనటువంటి వైఖరి చూస్తే మళ్ళీ అది కూడా అవలంబించే పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా అని వాళ్ళ దళిత సోదరులు కానీ, బలహీన వర్గాల సోదరులు కానీ భయపడే పరిస్థితి. అయ్యా ప్రతాప్ అప్పారావు గారు, ఇవాళ మిమ్మల్ని చూస్తే మా బడు బలహీన వర్గాలు కానీ, మా దళితులు కానీ భయపడే పరిస్థితి వచ్చింది. మీరు ఎక్కడైతే మా బడు బలహీన వర్గాలని, దళితులందరినీ కూడా రౌడీలుగా చిత్రీకరించి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని అందరూ కూడా జైలు పాటు చేస్తారని చెప్పి మేమందరం వాళ్ళు భయపడే పరిస్థితి. ఒకసారి గమనిస్తే చరిత్ర చూసుకుంటే అసలు కాంగ్రెస్ అనే డిఎన్ఏ బడుగు బలహీన వర్గాల దళిత వ్యతిరేక డిఎన్ఏ. ఎందుకు అంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎక్కడా కూడా ఇష్టపడలేదు. మొట్టమొదటిగా కాకా కాలేకర్ కమిషన్ దగ్గర చూసుకుంటే మనం కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ని తొక్కుపెట్టి
ఏ విధంగా అయితే చేసిందో ఈ విధంగా అదే విధంగా ఇవాళ దళితుల పట్ల బలహీన వర్గాల పట్ల వైఖరి మన జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన పరిస్థితి ఉంది. తర్వాత మండల పార్టీ కమిషన్ మండల పార్టీని అవలంబించిన విధానం తెలుసు. మండల కమిషన్ ద్వారా మనకి బీసీ రిజర్వేషన్ వచ్చినాయని తెలుసు. మండల కమిషన్ ఆధారంగా వచ్చినటువంటి రిజర్వేషన్ లో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక బీపీ మండల్ అనే వ్యక్తి ఆయన చైర్మన్ గా ఉండి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ 135 కులాలకి మన రిజర్వేషన్ కేటాయించిన సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ మండల కమిషన్ చేసినటువంటి మొరార్జీ దేశాయ్ గారు ఆ మండల కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తాజాగా దాన్ని ఈ బీసీ వర్గాల్లో కూడా ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళలో కూడా అంతరాలు ఉన్నాయి అని చెప్పి రోహిణి కమిషన్ వేసినటువంటి ఘనత మన బీజేపీకి ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి బడుగు బలహీన వర్గాల పట్ల దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, తద్వారా బీజేపీ పార్టీ తప్ప వీళ్ళెవరికి కూడా తెలియదు. బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి లేదని తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకి ఒక కార్పొరేషన్ కేటాయించామన్నారు. కార్పొరేషన్లో కనీసం వాళ్ళకి ఒక సీటు కేటాయించలేదు, వాళ్ళకి నిధులు కేటాయించలేదు, కనీసం అక్కడ సిబ్బంది ఉన్న పరిస్థితి కూడా లేదు. కార్పొరేషన్ల ద్వారా ఆదరణ పథకాల ద్వారా కొన్ని కులవృత్తులకి మనం పరికరాలు కేటాయించాం. పరికరాలు కేటాయిస్తే ఇస్త్రీ పెట్టించారా, అది ఇచ్చారా, ఇది ఇచ్చారా అని చెప్పి ఈ బలహీన వర్గాలని ఎగతాళి చేసినటువంటి వైనం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కింది తప్ప ఆ సామాజిక బేరీ అన్నారు, న్యాయ బేరీ అన్నారు, సామాజిక న్యాయం అన్నారు. ఎక్కడా సామాజిక న్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్ మనం కల్పించి బడుగు బలహీన వర్గాల వ్యక్తులందరినీ కూడా మనం రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తే రాజ్యాంగం పదంకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క హక్కును కూడా కాదాల్సిన పరిస్థితి. వాళ్ళు 20% కుదించి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలారా, బడుగు బలహీన నాయకులారా అందరూ అర్థం చేసుకోవాలి, మేలుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దళితులు కూడా మేలుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పార్టీలందరినీ కూడా మనం ఇంకా ముందుకు ఇంకా మట్టు పెట్టి ఇలాంటి పార్టీలందరినీ కూడా ఇలాంటి నాయకులందరినీ కూడా బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి ఆవశ్యకత ఏ విధంగా తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల పట్ల ఇవాళ చూస్తే కేపీ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన చదువుకొని ముందుకొచ్చి రాజకీయ పరిజ్ఞానం నేర్చుకుని ఈ బడుగు బలహీన వర్గాలు ఈ విధంగా ముందుకెళ్ళాలి, ఈ బాటలో నడవాలి అని తెలియజేస్తే ఆయన ఇవాళ మీరు మళ్ళీ ఎగతాళి చేస్తూ మాట్లాడతారా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ బడుగు బలహీన వర్గాల పట్ల మీరు అవలంబిస్తున్న వైఖరి, మీ నియంత్రణతో. నిన్న ఒక దళిత నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఒక నాకు పదవి వచ్చింది, ఈ పదవి ఆయన ఇచ్చినటువంటి భిక్ష అంటారు. ఓ నాయకుడా నీకు తెలుసుకో, మనది భిక్ష కాదు, అది నీ హక్కు. ఎవడో వేసిన భిక్ష వల్ల నువ్వు ఈ రోజు లేవు, అది మన హక్కు అని తెలుసుకొని మీరందరూ కూడా ఆ నియంత్రణతో నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో బతికితే పులుసు పార్థసారథి గారు ఏం చేస్తున్నారు? పులుసు పార్థసారథి గారు మన బడుగు బలహీన వర్గాల పట్ల దళితుల పట్ల అవలంబిస్తున్న వైఖరి అంటే మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆయన పెద్ద రౌడీనని, ఓనరని, మీకన్నా పెద్ద రౌడీనని మా మంత్రి గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆకు రౌడీల్ని, వీధి రౌడీల్ని మా మంత్రి గారు కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ చాలా మందిని చూసింది. ఉడత బెదిరింపులకి ఎట్లాంటి మాటలకి బెదిరే ప్రసక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదని చెప్పుకుంటూ రెండోది అసలు విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ విషయం ఏంటంటే వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించిన మాట వాస్తవం కాదా? రెండోది వాళ్ళు మాకన్నా ముందు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో 2029లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫుట్బాల్ ఆడతామని చెప్పిన అన్నమాట ఎక్స్ఎమ్మెల్యే గౌతమ్ గారు అన్నారా లేదా? ఆ మాటలకు కౌంటర్ గానే మా మంత్రి గారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇంటర్వ్యూ కూడా పేకలేరు అన్నారు. కానీ వీళ్ళు కావాలని అన్నారని చెప్పని విమర్శించడం, తెలుగుదేశం పార్టీని విమర్శించడం, మంత్రి గారి మీద నిందలు వేయడం తప్పితే వేరే ఏం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మేము అదే మాటకి అదే దానికి స్టాండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు మా ఇంటర్వ్యూ ముక్కు కూడా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేకలేరని చెప్తున్నారు. గతంలో కేపీ రెడ్డి గారి ఎలక్షన్కి నేను ఖర్చు పెట్టానని మీరు చెప్తున్నారు. మరి అట్లా చూసుకుంటే నా స్థాయికి నేను నీకు ఖర్చు పెట్టాను. చనిపోయిన వారి మీద నిందలు వేయకూడదు. మీరు బతికే ఉన్నారు. మీ అనుసరుడైన మచ్చ హరిబాబు, మీ అబ్బాయి చెన్నాయన్ గారికి తెలుసు నేను మీకు ఖర్చు పెట్టింది. పలానాసాటి అమౌంట్ ఇవ్వు నేను ఇస్తానన్నారు, అయినా మీరు ఇవ్వలేదు, నేను అడగలేదు. నా చేత ఖర్చు పెట్టించుకున్నారు మీరు. చిన్న కార్యకర్త మీరు. చిన్న కార్యకర్త దగ్గర, మాలాంటి చిన్న కార్యకర్తల దగ్గర కూడా మీరు ఖర్చు పెట్టించుకున్నారు. దీనికి సాక్ష్యం మచ్చ హరిబాబు, మీ అబ్బాయి చెందిన ఆయనే. మమతేశ్వరి, ఓడిపోయిన ఎమ్మెల్యే
ఇప్పుడే పడుకొని లేచినట్టుగా ఉన్నారు. ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయ్యి 3వ సంవత్సరం వచ్చింది. ఇప్పటి వరకు మీరు పడుకున్నారు. మిమ్మల్ని ఎవరు పొగడటం లేదు. అందుకు కోటలో పడుకున్నవాడు ఎలబై లేచి ఇప్పుడు వచ్చి మైక్ కట్టుకొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు సారథి గారు వస్తూనే మంత్రి పదవితో వచ్చారు. నూజివీడు అభివృద్ధి అంటే సారథి గారు అంటే నూజివీడు అభివృద్ధి. అలాంటి మనిషిని నూజివీడు ప్రజలు సారథి గారి అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నాడు. బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పదంలో నడిపించేది ఎవరంటే మన సారథి గారు. కుల మతాలకు అతీతంగా ఎవరు వెళ్ళండి కష్టం అంటే వెంటనే ఫోన్ చేస్తున్నారు. అక్కడికక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. నువ్వు కానీ మేకా ప్రతాప్ అప్పారావు సారథి గారి గురించి నువ్వు అవాక్కులు చవాక్కులు పేలావంటో నీ 4 స్టెప్ వస్తా, నీ తోక కట్ చేస్తాం. ఆయన కాళ్ళు గడుక్కో, పార్థసారథి గారి కాళ్ళు. ఆయన అభివృద్ధి పదంలో ఎలా నడుస్తున్నారు కాళ్ళు గడుక్కొని నెత్తి మీద పోసుకో, నీకు మంచి జరుగుతుంది. జై జనసేన, జై హింద్. నిన్న నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు గారు రైతుల తరపున నేను నిరసన కార్యక్రమం అని చెప్పేసి పిలుపునిచ్చి నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగింది. ప్రతాప్ నాయన్ గారు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నామండి. మీరు ఏదైతే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్ధార్థ్ నగర్లో మరి మ్యాంగో ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియాలో ఉన్న రైతులందరికీ అది అందుబాటులో ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న ఏదైతే SC ST ఉన్నారో ఆ కంపెనీ వచ్చి అక్కడ కడితే అందులో కొంతమంది పనిచేసుకుని బతుకుతారని చెప్పేసి ఆ రోజు ఏదో మీ గవర్నమెంట్లో మీరు హడావుడి చేసి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ ఇండస్ట్రీని మీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం తప్పితే దాన్ని మీరు కట్టి అక్కడున్న SC ST ఎవరైతే ఉన్నారో ఆ జనాభాకి మీరు ఏమన్నా న్యాయం చేశారా? ఇంకో విషయం, 2014 to 19లో ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉందో మరి STలకి సబ్సిడీల మీద బోర్ వేయించడం జరిగింది. ఆ రోజు సోలార్ సిస్టంతో సహా మొత్తం కరెంటు కూడా ఉచితంగా మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. మీ గవర్నమెంట్లో 23 బోర్లు వేస్తే దానికి బెజ్జాల వరకే వేసి కనీసం బోర్లు బిగించనివ్వకుండా ఆ బెజ్జాలని మీ గవర్నమెంట్ పూర్తయ్యేంత వరకు అలా ఉంచి తర్వాత ఏదైతే SC STలు ఉన్నారో ఆ SC STల దగ్గర మీరు ఒక్కొక్క రైతు దగ్గర 60,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు మీరు వసూలు చేసిన డబ్బులు మీరు 13 లక్షల దాకా అవి వసూలైనవి. ఆ డబ్బుల్ని మీరు ఏం చేశారని చెప్పేసి నేను ఈ రోజు SCల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తాను ప్రతాప్ అప్పారావు గారు. మరి మీరేదో రైతులకి న్యాయం చేస్తాను మొక్కజొన్నల రైతులు అన్నారు. మరి రైతుల సమస్య ఈ రోజు వచ్చింది కాదు, మరి మామిడి రైతుల సమస్య కూడా ఈ రోజు నుంచి ఉన్నది కాదు. ఏదైతే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరోనా వచ్చిందో ఆ రకంగా మీ గవర్నమెంట్ ఉన్నా కానించే ఈ మామిడి రైతులు అనే రైతులు మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పితే అంతకుముందు ఏ రైతు ఇబ్బంది పడలేదు, ఏ రైతు కూడా బాధపడలేదు. ఏదైతే 2014 to 19లో రైతు నష్టపోతున్నాడని చెప్పేసి STలకి మరి కొమ్మ కటింగ్ కింద మరి ఆనాడు తెలుగుదేశం మరి కొమ్మ కటింగ్ కి ఒక్కొక్క రైతుకి 12 నుంచి 20,000 రూపాయలు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి మీ గవర్నమెంట్ 2019 to 24లో మరి ఈ SC STలకి మీరు ఏమైనా చేయగలిగారా? మీరు చేసింది ఏంటి అని మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను అప్పారావు గారు. ఈ రోజు మా BC నాయకుడైన కొలుసు పార్థసారథి గారు చేసే అభివృద్ధిని ఓర్వలేక దగ్గరలో స్థానికుల ఎన్నికలు ఉన్నాయి. ఈ కూటమి నాయకులు ఎలాగైతే చక్కగా పనిచేసుకుంటా జనాల్లో మెప్పు తెచ్చుకుంటున్నారు, వీళ్ళు రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడి ఏదో ఒక సభ పెట్టేసి ఎక్కడి నుంచో పేర్లి నానిని కూడా తర్వాత ఇంకో జోగి రమేష్ని ఇంకొక నాయకులను తీసుకొచ్చేసి మనం ఏదో ప్రగాఢాలు పలికిచ్చేసి మినిస్టర్ గారికి ఉన్న ఆయన మంచి పేరుని పోగొడదామని చెప్పేసి మీరు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ వ్యాఖ్యలకి ఈ నూజివీడు ప్రజానికం మొత్తం గమనిస్తూ ఉంది. ఏంటంటే మీరు రౌడీ, నిజంగానే రౌడీ. మీరు రౌడీ కాదని ఎవరన్నారు? మీరు రౌడీ అయితే జేబుల నుంచి చాకు తీస్తారనుకుంటే మీసాలు దువ్వడానికి మీరు దువ్వెను తీయడం ఏంటి? రౌడీ అయినోడు చాకు తీయాలా లేకపోతే కత్తి తీయాలా? నువ్వే రౌడీ? నువ్వు నిజమైన రౌడీ అయినా
రౌడీవైతే నువ్వు దువ్వెనెందుకు తీస్తావు? నిజంగా రౌడీతనంగా ఉండి జనాల్ని 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు, అనేక బాధలు పెట్టారు, అనేక రకాలుగా మీ ఒక్క కార్యకర్తకే పనిచేశారు. ఈ రోజు మా మినిస్టర్ గారు అలా కాదు, ఏ కార్యకర్త నాకు పని కావాలని చెప్పేసి మరి పార్టీ ఆఫీస్ గుమ్మం తొక్కితే నా దగ్గరికి ఏ కార్యకర్త వచ్చినా నాకు సమానమే కాబట్టి నేను అందరికీ పనిచేస్తాను. నేను అందరికి పనిచేసేదానికే నన్ను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పంపించారు కాబట్టి నేను అందరికి పని చేపించే బాధ్యత నాదని ఆయన చేస్తున్నారు. మీరేదో చెప్తున్నారు మినిస్టర్ గారు మరి నూజివీడులో ఉన్నారా అని. 175 నియోజకవర్గానికి మినిస్టర్ అయితే ఒక నూజివీడు నియోజకవర్గంలో ఉండి ఆయన చేయాల్సింది మరి అందరికి అందుబాటులో ఉండాలంటే విజయవాడలో ఉండాలి. నువ్వు ఏ రోజైనా మినిస్టర్ పదవి తీసుకుని లేకపోతే నూజివీడు నియోజకవర్గంలో మరి 2019 to 2024లో ఏమైనా అభివృద్ధి జరగలేదు అధ్యక్ష అని ఏ రోజైనా అసెంబ్లీలో అధ్యక్ష నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరులో కలపొద్దు అధ్యక్ష అని ఏ రోజైనా మీరు అడిగారా? అడిగిన సందర్భం ఏదైనా ఉందా ప్రతాప్ గారు అని మీకు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు మీ ప్యాలెస్ లో పడుకుంటమే సరిపోయింది, ఇంకా మీరు నూజివీడు నియోజకవర్గ ప్రజల తరఫున ఏం మాట్లాడతారు? మాట్లాడే అంత ఓపిక ఉంటే మీరు రౌడీ అయితే దువ్వెనెందుకు తీస్తారు? కత్తి తీయాలా? మీ వయసుకి పాడే మాటలు కాదు. మీకు 2029లో సీట్ ఎలాగా రాదు, వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి మీరు అనేకమైన వ్యాఖ్యలు మా కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఇంకో విషయం, తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడు 2029లో వచ్చి ఏం పొడుస్తానికి? ముందు తల్లికి చెల్లికి న్యాయం చేయండి, ఆ తర్వాత 2029లో పోటీ పడండి. మీరు మాట్లాడే ప్రెస్ మీట్లు పెట్టి 4 వైసీపీ నాయకులను తీసుకొచ్చి మీ ఇష్టానుసారం చేయడం కాదు. ప్రజల్లోకి వెళ్దాం రండి, మా కొలసాది గారు వస్తారు, మేమంతా వస్తాం. కూటమి నాయకులు మాట్లాడే ప్రెస్ మీట్ ఎవరైనా పెడతాడు, ప్రెస్ మీట్ పెడితే పెద్దరికం కాదు. ముందు ప్రజల్లోకి వెళ్దాం. మీరు చేసిన అభివృద్ధి ఎంత? మా కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలల్లో చేసిన అభివృద్ధి ఎంత? అది ముందు ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో తీర్పు తీర్చుకుందాం. అంతేగాని ఏదో ప్రెస్ మీట్ పెట్టి నలుగురికి ఏదో రాని జనానికి కూడా ఏదో కూలిచ్చి తెప్పించి నీ వెనకాల నుంచో పెట్టేసి 6 వెనకాల నుంచో ఒకటి పొడుస్తాడు, ఇంకోటి చేస్తాడు. నువ్వేదో చేయడం కాదు, నీకు చేతనైతే ప్రజల్లోకి వెళ్దాం. నూజివీడు టౌన్ లో పెడదాం, సింగానబాబు సెంటర్లో మీరు రండి, మా కొలసాది గారు చెప్తా, మేమంతా వస్తాం. మా సారథి గారు అవసరం లేదండి మీకు చర్చకు రావడానికి. మా కూటమి నాయకులు కార్యకర్తలే చాలు. అంతేకాని మీరేదో నోటికి వచ్చినట్టు ఉంది కదా నోరు అని చెప్పేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయండి. మీడియా మిత్రులకు అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నూజివీడు నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వారు మాట్లాడిన భాష, వారు మాట్లాడిన కొన్ని మాటల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రతాప్ అప్పారావు గారు మామిడి మొక్కజొన్న రైతుల మీద వారు ఇక్కడ కొత్తగా ఈ సంవత్సరమే కిందటి సంవత్సరమే మామిడి తోటలకు తెగుళ్ళు వచ్చినట్టుగా, మామిడి రైతులు నష్టపోయినట్టుగా, మొక్కజొన్న రైతులు నష్టపోయినట్టుగా మాట్లాడటం జరిగింది. మామిడి తోటలు మన నూజివీడు ప్రాంతంలో గత 10-30 సంవత్సరాలుగా తెగుళ్ళు బారిన పడుతూ రైతుకి ప్రతి సంవత్సరం కూడా నష్టం వస్తుంది. ఈయన ఇప్పుడు ఈయన ఆరోపణలు చేస్తున్నారో వీరు ఈ నూజివీడు నియోజకవర్గానికి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ 15 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మామిడి రైతుకి కానీ, మొక్కజొన్న రైతుకి గిట్టుబాటు ధర కానీ, మామిడి రైతుకి నష్టపరిహారం ఇప్పించడం జరిగిందో వారు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మామిడి సమస్య మీద, అట్లాగే మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ధరల మీద గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం ఇవన్నీ కూడా వాస్తవాలు. దాని మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ధాన్య సేకరణలో గత ప్రభుత్వం ఏ విధమైన విధానాలు అవలంబించింది, ఎన్ని నెలలకి రైతులకి డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు రైతులకు ఏ విధంగా డబ్బులు, ధాన్యం ఇచ్చిన 24 గంటల్లోనే డబ్బులు ఇస్తాం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.
దీని గురించి మీరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు లేకపోతే మీటింగ్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే 2018-19 మధ్యకాలంలో నూజివీడు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టి 70% పూర్తి చేసిన టిట్కో ఇళ్లని గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేయకుండా పిచ్చి చెట్లు మొలిపించిన ఘనత మీది కాదా? అదేవిధంగా సుమారుగా 50% పనులు పూర్తయి అసంపూర్తిగా సుమారుగా తాడి చెట్ల ఎత్తున కరతమ్మ కంపలో మొలిపించిన ఇండోర్ స్టేడియం గురించి మాట్లాడదామా? అట్లాగే నూజివీడు ఏలూరు రోడ్డు వయా ముస్నూరు గోపవరం, ఈ రోడ్డు వైసీపీ ప్రభుత్వ హయాంలో 40 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి కొంత లెక్క సుమారు ఒక 7 కిలోమీటర్ల సైడ్ వైండింగ్ ఏదైతే వైండింగ్ ఉందో ఆ వైండింగ్లో వెట్ మిక్స్ పోసి దాన్ని గాలికి వదిలేసి పట్టించుకోకుండా వదిలేసిన ఘనత మీది కదా? అట్లాగే 2005 సంవత్సరంలో ఈయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎంఆర్ఎఫ్ఆర్ కాలనీ గురించి మాట్లాడదామంటే అది కూడా మాట్లాడదాం. 2005లో ప్రారంభించి ఇప్పటికి 21 సంవత్సరాలు అయింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన అక్కడ ప్రారంభోత్సవం చేశాడు. అది ఈ రోజు వరకు కూడా ఎంఆర్ఎఫ్ఆర్ కాలనీలో కనీసమైన మౌలిక సదుపాయాలు నోచుకోవాలి. స్టేట్లో తెలుగుదేశం వచ్చినా లేకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ గత 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అధికారంలో ఉంది వైసీపీ లేదా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా తదనంతరం వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ 20 సంవత్సరాల్లో ఏం చేశారు? ఎంఆర్ఎఫ్ఆర్ కాలనీలో రేపు వర్షం పడితే వెళ్తే మొత్తం ఎక్కడ చూసినా కానీ మురికి రోడ్డు జలమైపోయి ఉన్నాయి. అట్లాగే రోడ్లు డ్రైన్లు బోర్డంత చేయాల్సిన పని ఉంది. ఈ 20 సంవత్సరాల్లో మీరు చేయడానికి సరిపోలా. అట్లాగే మీరు ఏదో ట్రిపుల్ ఐటీ ఇచ్చామంటారు. ఆ ట్రిపుల్ ఐటీ గురించి చెప్పుకోవాలంటే అందులో మీరు ఏదో 100 మంది 200 మందికి మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు తప్ప దానివల్ల ఎవరికి నూజివీడు ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు. అట్లా మీరు మీ దగ్గర అనేక తప్పులు మీ ప్రభుత్వంలో మీరు చేయలేని పనుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు అవి చేయలేదు ఇది చేయలేదు, లేకపోతే మంత్రి గారు విజయవాడలో ఉంటారు. మంత్రి గారు విజయవాడలో ఉండక ఆయన రాష్ట్రానికి మంత్రి, అంతేగాని నూజివీడు నియోజకవర్గానికి మంత్రి కాదు. అయినా కానీ ఆయన నూజివీడు వస్తే ఉదయం వస్తే సాయంత్రం దాకా నుంచుని మెరుగుగాల మీద నుంచుని ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కానీ లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం చూపించి, లేకపోతే ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రశ్నలు వేసినా కానీ దానికి సమాధానం చెప్పేస్తున్నాడు తప్ప ఆయన నూజివీడులో లేకుండా ఇప్పుడు లేడు. విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఉండకుండా ఎక్కడ ఉంటారు? మంత్రులు మరి విజయవాడలోనే ఉంటారు. మరి ఆ సంగతి మరి ఈయన మంత్రిగా గత అప్పుడు 15 సంవత్సరాలు చేయలేదు కాబట్టి ఆయన తెలిసి ఉండకపోవచ్చాము. అట్లాగే 2019లో మీరు పదే ఎన్నికల్లో వాగ్దానం చేశారు మెడికల్ కాలేజీ, నూజివీడికి మెడికల్ కాలేజీ అని చెప్పి. ఆ మెడికల్ కాలేజీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అట్లాగే ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గాన్ని కలిపినప్పుడు మరి మీరు కనీసం ఒక మాట కూడా మమ్మల్ని ఎన్టీఆర్ జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ ఉంటుందని చెప్పి ఒక మాట కూడా అలా. ఎందుకంటే ఆ రోజున ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆయన మంత్రి పదవి వస్తుందనో లేకపోతే గట్టిగా మనం మాట్లాడకూడదని కావచ్చు. ఆ రోజున ఆయన మాట్లాడలేదు. అలాగే అమరావతిలో బురద అంటున్నాడు ఆయన. అమరావతిలో బురద ఏంటి? మరి 2015లో అమరావతిని రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇదే వీళ్ళ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో ఆయన మేము అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అంటే వీళ్ళ నాయకుడు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఆ రోజున అది అప్పుడేమో చాలా బాగుంది, ఇప్పుడేమో బురదగా అనిపించింది. 2014-19 మధ్యకాలంలో నూజివీడు పట్టణంలో ఎస్సీ సప్లాన్ కింద
సుమారుగా 12 కోట్ల రూపాయలతో ఒక 6 ఎస్సీ వార్డుల్లో పనులు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ 90% పనులు పూర్తి చేయడం జరిగింది. 2019లో అధికారం కోల్పోయే నాటికి 1,50,00,000 రూపాయలు సప్లాన్ కింద టెండర్లు జరిగి పనులు జరగడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1,50,00,000 పనుల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జనాలకి తెలియదు కాదు. అట్లాగే ప్రస్తుతం పరిస్థితులకు వస్తే 2024 జూన్లో ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నూజివీడు పట్టణానికి ఒక విడతలో 5 కోట్లు, ఒక విడతలో 6 కోట్లు, 11 కోట్ల రూపాయలు సిఆర్డీఏ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నూజివీడు పట్టణానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో ఇంతకుముందు ఒక రోడ్డు 80 లక్షలతో, అట్లాగే ఇప్పుడు ఒక 2 కోట్లు, అట్లాగే డ్రైన్లు ఇవన్నీ కూడా 3.5 కోట్లతో నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే నూజివీడు పట్టణంలో మీరు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీ పార్టీకి ఒక 5 సంవత్సరాలు, అట్లాగే మీరు అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు, అట్లాగే వైసీపీలో ఉన్న ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ట్రిపుల్ నుంచి ఏదైతే మురికి నీరు ఉందో ఆ మురికి నీరుని గొడుగుగూడెం గాంధీనగర్ ఏరియాలో విచ్చలవిడిగా వదిలిపెట్టేస్తే చూస్తున్నారు తప్ప మీరు పనులు చేయించడం లేదు. సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో ఆ పైప్ లైన్ ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో పూర్తి చేసిన ఘనత, చేయించిన ఘనత ఇది మన మంత్రివర్గ పులుసు పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అట్లాగే నూజివీడు నియోజకవర్గంలో ఉన్న 86 గ్రామాలు, పట్టణం కాకుండా 4 మండలాలు 86 గ్రామాల్లో ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అట్లాగే గోకులం షెడ్లు కానీ ఇంకా రకరకాల అభివృద్ధి కనపడుతుంది. మీరు వెళ్ళి చూడలేని పరిస్థితి ఉంటే మీ పార్టీ నాయకులను అడిగి తెలుసుకోండి ఏ ఊర్లో ఎన్ని కోట్ల రూపాయల పనులు జరిగాయి. సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం, డ్రైన్లు కానీ రోడ్లు కానీ జరిగినాయి. ఇంకా మీరు మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీరు ఏదో చెప్తున్నారు కానీ మీకు కూడా మీ అంతరాత్మకి నూజివీడు నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది కూడా ఏంటో తెలుసు. చివరిగా మీరు ఒక బీసీ నేతని నూజివీడు ఎమ్మెల్యేగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా చూడలేకపోతున్నారు, కోరలేకపోతున్నారు అనేది ఇక్కడ నూజివీడు నియోజకవర్గ కూటమి నాయకులందరూ అభిప్రాయంగా ఉంది. మీరు ఇది ఇప్పటికైనా మీరు మానుకుంటే మంచిది. ఎప్పుడు కూడా గౌరవ మంత్రివర్గ పులుసు పార్టీ గారు మిమ్మల్ని దొరగారు, జమీందారు గారు, ప్రతాప్ అప్పారావు గారు అని సంబోధిస్తారు తప్ప ఏకవచనంతో కూడా ఏనాడు సంబోధించలేదు. మీరు దిగుమతి నాయకులు, మీ నాయకుల పేరుని నాని గారు, అదేవిధంగా జోగి రమేష్ గారు లాంటి వాళ్ళని ఇక్కడ నూజివీడు తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని నోటికి వచ్చినట్టుగా మాట్లాడించి వాళ్ళతో పాటు మీరు కూడా వంత కలిపి ఏదో మాట్లాడి ఊరజల్లుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తాము. ఇట్లాగే ఇంకొక విషయం, గనులు, సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. కొండగట్లు తగ్గేస్తున్నారు, మట్టి తగ్గేస్తున్నారు అంటారు. గనులు, సహజ వనరుల దోపిడీ గురించి మీరు మాట్లాడితే ఇక్కడ దెయ్యాలు వేదాలు వదిలించినట్టు అవుద్ది. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇసుక, గ్రావెలు, మట్టి ఏ విధంగా దోపిడీ జరిగిందో నూజివీడు రాష్ట్ర ప్రజలందరూ గమనించి మీకు ఆ 11 సీట్లు అప్పచెప్పారు. రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మీరేమైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే ప్రజలకు మంచి చేసో, లేకపోతే ప్రజల తరఫున మీరు మామిడి రైతుల తరఫున ధర్నా చేయండి. మామిడి రైతుల తరఫున అడగండి, తప్పులేదు. అంతేగాని మంత్రి గారిని అట్లాగే ఈ ప్రభుత్వాన్ని మీరు పదే పదే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి పరిణామాలు రాబోయే రోజులు తీవ్రంగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియదు. చేసిన మీడియా మిత్రులకి, సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మేక ప్రతాప్ అప్పారావు గారు రైతుల్ని అడ్డం పెట్టుకుని ఏదో రకరకాలుగా మాట్లాడాడు. ఏదో పేరుకి రైతులు, మొక్కజొన్న రైతులు, మామిడి రైతుల గురించి నేను మాట్లాడుతున్నానని పుట్టిసాగు చెప్పి ఏదో మన మంత్రి గారి మీద అవాకులు చొగాకులు పేరుతూ ఆయన ఇష్టం మాట్లాడాడు.
రైతుల గురించి మాట్లాడటానికి ఆయనకి ఏ విధమైన హక్కు లేదు. ఎందుచేతంటే ఇదంతా మెట్ట ప్రాంతం. ఇది కాలంలో నీళ్లు అవి వస్తే బోర్లు వాటర్ లెవెల్ పెరిగి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందే ప్రాంతం మెట్ట ప్రాంతం. ఎన్ఎస్పి కెనాల్కి వాళ్ళ కుమారుడు వర్క్ చేసి ఆ కెనాల్కి నీళ్లు రాకుండా ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా కెనాల్ అంతా మన నాగార్జున సాగర్ వేంపాడి మేజర్ కావ వర్క్ ఆయనే చేస్తా కనీసం చుక్క నీళ్లు కూడా ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ నాగార్జున సాగర్ చుక్క నీళ్లు రాలేదు. దాన్ని 2014-19 గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ చింతలపూడి ఎత్తు పథకం ప్రారంభించి ఆ యొక్క కాలువను మళ్ళీ బాగు చేసి మనకి నూజివేడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి మనకి వేంపాడి మేజర్ నీళ్లు రావాలి. ఆగిరిపల్లి మండలం, అలాగే చాటరాయి మండలం, ముస్కూరు మండలం, నూజివేడ్ మండలం, ఈ 4 మండలాలకు కూడా అక్కడి నుంచి నీళ్లు వస్తేనే నూజివేడ్ పెద్ద చెరువు కానీ నీళ్ళు దానికి ఏదైనా అవకాశం ఉంది. ఆ యొక్క కాలువను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. 2014-19లో ఆ కాలువ మళ్ళీ సరి చేయబట్టి మొన్న మన మంత్రి గారు తెలంగాణ నీటి సంఘ మంత్రి గారితో మాట్లాడి 2 సీజన్లో కూడా నీళ్లు తెచ్చి ఈ చుట్టుపక్కల చెరువులన్నీ నింపి రైతులకి ఒక నీటి అవకాశం కల్పించిన అపర భగీరథుడు మన మంత్రి పార్థసారథి గారు. నువ్వేదో రైతుల గురించి నాకు తెలుసు అవి తెలుసు అని అవాకులు తెలుస్తున్నావు. ఇప్పుడు రైతులకి మీ గవర్నమెంట్ ఏం చేసింది, మా గవర్నమెంట్ ఏం చేసింది? మా సోదరులు చెప్పినట్టు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇవాళ ప్రజెంట్ ఇప్పుడు రైతులకి ఇంప్లిమెంట్స్ చెప్తున్నాం. మీ గవర్నమెంట్ లో ఒక ఇంప్లిమెంట్ ఇవ్వాల. ఎస్సీ ఎస్టీలకి 50% సబ్సిడీ మీద, మామూలు వాళ్ళకి 40% సబ్సిడీ మీద ఇంప్లిమెంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ట్రాక్టర్లో అవన్నీ మనం ఆల్రెడీ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా వాటిని లాటరీ పద్ధతిలో తీసిచ్చే సిస్టమ్ కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పురమాయించడం జరిగింది. నువ్వు ఏదో రైతుల పక్షాలు మాట్లాడి రైతులకి మీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మా గవర్నమెంట్ ఏం చేస్తుందో రైతులందరికీ తెలుసు. నువ్వు రైతుల మీటింగ్ చెప్పి ఏదో రెడ్డి గారి గురించి మాట్లాడి, రెడ్డి గారు ఒక ధర్మం ప్రకారం వెళ్ళాడు. ఆ రోజున ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన. దాన్ని కూడా నువ్వు అవాకులు పెరిగితే అది తెలుగు వారి మీద నీకు ఎంత గౌరవం ఉందో కూడా అర్థమవుతుంది. ఒక తెలుగు ప్రజల మీద నీకు ఎంత గౌరవం ఉన్నది కూడా మాకు పగవతకు అర్థమవుతుంది. అలాగే నువ్వు నిన్నేదో శబ్దం చేసావు, మంత్రి గారు నూజివేడు దాటినప్పుడు ఛాలెంజ్ చేద్దాం. మా మంత్రి గారు నూజివేడు ఎలా దాటినావో మేము చూస్తాం. వస్తాడు మంత్రి గారు, రేపు ఆయన పర్యటనకి వెళ్ళాడు, వస్తాడు. ఎల్లుండి వస్తున్నాక నూజివేడు ఎలా దాటినావో మేము చూస్తాం. మేము ఆయన ఎదురు ఉంటాం. నువ్వు నూజివేడు ఎలా దాటినావో మేము దానికి మీకు శబ్దం చేస్తున్నాం. చూసుకున్నాం కోరుకుంటున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మాజీ మంత్రులు నూజివేడ్ నియోజకవర్గం వచ్చి మామిడి పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని నూజివేడు కళ్యాణ మండపంలో మాట్లాడటం జరిగింది. మీరు రైతుల కోసం వచ్చి రైతులకి నష్టపరిహారం ఇవ్వమని కోరడంలో తప్పులేదు. రైతుకి నష్టపరిహారం కావాలంటే, రైతు నష్టపోతూ ఉన్నాడంటే మీరు ఒక సబ్ కలెక్టర్కో, ఒక ఎంఆర్ఓకో కనీసం వినతి పత్రం ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలి. ఈ రైతులకి ఈ పంటల్లో నష్టపోతూ ఉన్నాడు, గిట్టుబాటు ధరలు లేవు అని చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఏదైతే రైతులను అడ్డు పెట్టుకుని నూజివేడ్ నియోజకవర్గంలో మామిడి పంటకి గిట్టుబాటు ధరలు లేవని, అట్లాగే మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదని ఈ యొక్క రైతుల్ని ఒక రైతు కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే ఈ రోజుకి ప్రజలు చెప్పుతో కొట్టినప్పుడు కూడా మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఘోరాది ఘోరంగా ఓడిపోయి, ఎమ్మెల్యేలకు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఘోరాది ఘోరంగా ఓడిపోయి ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినప్పటికీ ఈ రోజుకి ఇంకా బుద్ధి రాకుండా ఏదైతే మీరు రాజకీయ ముసుగులో మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన 42 సంవత్సరాల నుంచి రైతుల కోసం ఏం చేసింది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రైతుల కోసం ఏం చేయదు అనేది మీరు ఓపెన్గా వచ్చి మాట్లాడితే దానికి సమాధానం చేయడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నేను ఒక రైతుగా సుమారు 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఈ 35 సంవత్సరాల్లో ఏ పార్టీ ఏ రైతు కోసం పనిచేసింది అనేది కూడా మీకు తెలియజేయడానికి, మీతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం.
మరి ఈరోజు నిన్న చూస్తే మరి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కానివ్వండి, ఆయన అనుసరులు కానివ్వండి, మీరు ఏదైతే మొక్కజొన్న రైతుల కోసం, మీరు ఏదైతే మామిడి రైతుల కోసం పెట్టినటువంటి ధర్నాన్ని మీరు రాజకీయ బలం కోసం, రాజకీయ విమర్శల కోసం పెట్టారే తప్ప ఏ రైతు కోసం కానివ్వండి, ఏ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి లేదు, ఏ సబ్ కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ రోజుకైనా మీరు ఏదైతే ఈ నూజివీడు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరి టైంలో ఈ నూజివీడు అభివృద్ధి చెందిందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు అమాయకులు కాదు. రేపు ఏదైతే మరి 2029లో మన సారథి గారు మాట్లాడింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మా కార్యకర్తలు బెదిరించినటువంటి వ్యక్తుల గురించి ఆయన కార్యకర్తలకు ధైర్యం కల్పిస్తూ ఆయన మాట్లాడిన మాటలు మరి 2029లో కాదు, మళ్ళీ మీ జీవితాంతం కూడా మిమ్మల్ని గెలిపిరని ఆయన మాట్లాడారు. దాన్ని మీరు కార్యకర్తలు ఈరోజు ఏ కార్యకర్తలైనా మీ కార్యకర్తలు అవ్వచ్చు, మా కార్యకర్తలు అవ్వచ్చు, కార్యకర్తలు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళ స్థాయిల మించి ఈరోజు ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి రకరకాలుగా ఈరోజు నాయకుల్ని అవమానపరుస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఈరోజు ఎక్కడైనా మా కార్యకర్తలు మరి వాళ్ళ పరిధులు దాటి మాట్లాడితే మేము కూడా దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి ఖండించడానికి సిద్ధంగా ఉన్నాయి తప్ప మరి గత 10 సంవత్సరాలు కూడా నూజివీడు నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసుకుంటే సరిపోయింది తప్ప నూజివీడు ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు. మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా ఏ రైతాంగాన్ని కానీ ఏ గ్రామంలో అయినా మీరు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, మరి అట్లాగే ట్రాక్టర్ సబ్సిడీలు కానివ్వండి, వ్యవసాయానికి ఎక్కడైనా కానీ 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చారేమో మరి మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి, మరి పండిన పంటలకు గిట్టుబాటు ధర ఎక్కడైనా ఇచ్చారని మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రైతాంగం కోసం పనిచేసే ఏకైక పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మామిడి నష్టపరిహారం కానివ్వండి, ఈరోజు అట్లాగే మొక్కజొన్న ఎంఆర్పి మరి ఎంఎస్పీ రేటు కొనుగోలు చేయకపోవటం అనేది మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఏ ఒక్క రైతుగా నష్టపోయినా కానీ చూస్తూ ఊరుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు. దయచేసి ఇప్పటికైనా మీ ఛాలెంజ్లకు ఎవరు భయపడేవాళ్ళు కాదు. ఈ నూజివీడు నియోజకవర్గంలో అందరం పుట్టి పెరిగాం. ఇక్కడ ఎవరు ఏంటి అనేది కూడా అన్ని తెలుసు. దయచేసి అందరూ కూడా మీరు విమర్శలు చేయటం, మీటింగ్లు పెట్టడంతో రైతు కోసం పనిచేస్తే రైతు పక్షంగా మీరు నిలబడాలి. రైతు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సబ్సిడీలు రైతు కోసం మరి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కూడా ధాన్యం కొనుగోలు చేసి మీరు 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకు డబ్బులు ఇస్తూ మరి మీరు ప్రభుత్వం కొనుగోలు చేసి 1400 1500 రూపాయలు కూడా ప్రతి కింటానికి కూడా 200-300 రూపాయలు తగ్గించి మరి 6 నెలలకి 8 నెలలకి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. అట్లాగే తుఫానులో నష్టపోయిన రైతాంగాన్ని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ రైతాంగాన్ని విశ్వసించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నాయకులు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, అభివృద్ధి సహకరించండి. అంతేగాని మీ యొక్క తొడలు కొడితే మీ యొక్క మీసాలు తిప్పితే ఎక్కడ ఎవడో భయపడేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా మరి తల వంచుకోరు, తల ఎత్తుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారే కానీ ఈరోజు రాజకీయాల్లో అందరూ మారిన వ్యక్తులే. ఎవరో కూడా గురి కింద తన ముడ్డి కింద నలుపుని తెలుసుకోకుండా మాట్లాడుతున్నట్టు ఇక్కడ మాట్లాడే వ్యక్తులందరూ కూడా గతంలో మీ చరిత్ర ఏంటి అనేది కూడా తెలుసుకుని మాట్లాడితే బాగుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మరి నాయకులందరూ మేము కోరుతా ఉన్నాం. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి ఈరోజు 2 సంవత్సరాల సారథి గారు ఏ విధంగా చేశారో, గత 5 సంవత్సరాలు ఆ ముందు 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది కూడా మరి మేము చర్చ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు ఏదన్నా చేత అయితే నూజివీడు మరి ఈ నూజివీడు మున్సిపాలిటీ అయిన మరి సుమారు 1985లో నూజివీడు మున్సిపాలిటీ అయినట్టుంది. ఆ రోజు నుంచి ఈ రోజు నూజివీడు మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందని ప్రజలందరూ కూడా తెలుసు. నూజివీడు నియోజకవర్గం మరి ప్రతాప్ గారు కూడా 2024 నుంచి 2000 మరి ఆయన 9 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 2019 నుంచి 2024 కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నూజివీడు నియోజకవర్గంలో మీ పార్టీ మీరు ఏం అభివృద్ధి చెందారనేది కూడా మరి చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాము. దాన్ని మా పార్టీ ఏం చేసి చెప్పడానికి కూడా దయచేసి ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవడో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మీ యొక్క జిల్లా అధ్యక్షుడు కానివ్వండి, మీ మాజీ మంత్రులు కానివ్వండి, వాళ్ళు కార్యకర్త కంటే ఏనంగా దిగజారి మాట్లాడుతున్నారు. ముందు మీ నాయకులు కంట్రోల్ చేయండి. మరి మా సారథి గారు కూడా ఎక్కడ ఏ ఒక్క కార్యకర్త కానీ మీ తండ్రి గారి గురించి ఆయన మాట్లాడే పరిస్థితి ఎక్కడా లేదు. మీ తండ్రి గారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కూడా కాదు కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు ఏం జరిగినా ఏం మాట్లాడారని తెలుసుకుని మాట్లాడితే బాగుండదనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ కక్షలో కార్పణ్యాలు కాదు. నూజివీడు నియోజకవర్గం రైతుల కోసం
మరి అట్లాగే నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తామనేది కూడా తెలియజేసుకుంటూ రాబోయే 2029లో ప్రజా తీర్పు ప్రజలు చాలా తెలియకాలవాళ్ళు. ఏ వ్యక్తిని అసెంబ్లీ పంపిలో తెలిసిన వ్యక్తులు. అభివృద్ధి చేస్తే మాకు ఓట్లు వేస్తారు, అభివృద్ధి చేయకపోతే మమ్మల్ని ఓడిస్తారు. మేము నూజివీడు నియోజకవర్గాన్ని సారథి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నూజివీడు నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు మాట చెప్పారు. మా తండ్రి గారి పేరు ఎత్తారు శారద గారు అని చెప్పారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజం అవుతుందని నమ్మే పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అది ఇప్పుడు కూడా ఆ రోజున బాబాయిని గొడ్డలతో నరికి కుట్లేసి కబ్బోర్డ్లో మొత్తం రక్తం మరలో తుడిసి తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టి ఈ హత్య చంద్రబాబు నాయుడు చేశాడు అని కత్తి చంద్రబాబు గారి చేతిలో పెట్టి టీవీలో ఆపకుండా ఏసీ నెల రోజులు చెప్పారు. మంత్రి గారు చెప్పింది అక్కడ ఏంటంటే 2029లో ఎవడి బాబు వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో ఎవడు నా గెలుపుని ఆపలేడు అన్నాడు. అంతే తప్ప మీ బాబు గురించి అయితే ఏమీ మాట్లాడాలి. మీరు ఉడుకుపడుతున్నారు అంతే. గుమ్మడికాయలు దొంగ ఇవ్వడం అంటే భుజాల వరకు మీరు అడుకుంటున్నారు అంతే తప్ప నెక్స్ట్ మీకు సీట్ ఇస్తారనే ఆలోచన కానీ అలాంటి అభిప్రాయం కానీ మీరు పెట్టుకోమాకంటే అది ఖచ్చితంగా రాదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు అభిప్రాయం ఉండమాకండి మీరు ముందు. ముఖ్యంగా ఇంకొక మాట చెప్పారు ప్రతాపరావు గారు, రైతులకి చాలా అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. రైతు పక్షాన అసలు నిల్చోట్లేదు, మేము రైతు పక్షాన పోరాడుతున్నామని చెప్తున్నాం. అయ్యా ప్రతాపరావు గారు, మీ టైంలో సామాన్యుడు డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక చిన్న స్కీమ్ని అది ఎంత బాగా అయితే దానికి 10,000 కోట్లు ఈ రాష్ట్రం మొత్తం కూడా 10,000 కోట్లలో మీరు ఇచ్చే బడ్జెట్ ఒక 1000 కోట్లు కావాలంతా కేంద్ర ప్రభుత్వం. ఆ 1000 కోట్లు ఇవ్వలేక మనుషుల్ని మండు టెన్నులో నీళ్లు కట్టించిన ఘనత మీకు దక్కింది. అంతే మీరేదో రైతులకి మీరేదో పేటెడ్ హక్కులాగా రైతుల పక్షాన మాట్లాడతా మీరు మాత్రమే ఇదిలాగా ఫీల్ అవుతున్నారు. చాలా తప్పండి. ముఖ్యంగా మీరు ఇందాక నిన్న చెప్పారు శారద గారు తండ్రి గురించి మాట్లాడతాను, నేను శారద గారు నా చరిత్ర గురించి మాట్లాడతానని చెప్పారు. అయ్యా మీ చరిత్ర ఏమి ఘనంగా ఏం లేదు, మీ చరిత్ర కూడా అంతకన్నా ఘనంగా ఏం లేదు. మీరు ఓకే ఫీల్ అవ్వకల్లా. మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి నమ్మించి హనుమంతరావు గారు మిమ్మల్ని శారదిస్తే హనుమంతరావు గారిని కాదని ఆయనకి ఎన్నుపోటు పొడిచే మీరు ఇండిపెండెంట్ చేసి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో మీకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచే మీరు జగన్మోహన్ రెడ్డి టికెట్ చేరారు. ఎప్పుడు ఒక వ్యక్తికి పార్టీ ఉన్న సార్, పార్టీలో వ్యక్తులు చేస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని, రాజశేఖర రెడ్డి అభిమానులు టికెట్ ఎవరండి? పార్టీ మ్యాండేట్ ఇచ్చేది, మ్యాండేట్ ఇవ్వాల్సిన పార్టీ, వ్యక్తి ఇవ్వడం. మీరు అది గమనించాలి దయచేసి. మీరు అంతకన్నా ఎక్కువ పోటీలోకి వచ్చి దీంట్లోకి వచ్చారు. మీరేమి ఎవరిని ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకో మాట చెప్తున్నారు, నేను రౌడీలకే రౌడీని, గోండాలకే గోండానని చెప్తున్నారు. బ్రహ్మాండం, నిజమైన మాట చెప్పారు సార్. ఇది ఒక్కటే నిజం సార్. మీ పార్టీ మొత్తం రౌడీలు కరెక్టే. అందరు రౌడీలో మీరు బెటర్ రౌడీ. ఓకే రైట్, నిజం. ఈ మాట మీద ఖచ్చితం. కొడాల నాని గారి మీద మీరు మంచి రౌడీ. ఓకే రైట్, అంతేగా మీరు చెప్పేది. మీరు వంశీ గారి మీద మంచి రౌడీ, అంతేగా మీరు చెప్పేది. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద రౌడీలకే రౌడీ. నువ్వు నిజంగా శబాస్, మంచి మాట చెప్పావు. మీ పార్టీలే రౌడీ, కరెక్ట్గా చెప్పావు నువ్వు. అది అంతే, నువ్వు రౌడీలకు రౌడీ. మీ పార్టీలో ఉన్న రౌడీలకు నువ్వు రౌడీ అంతే. తర్వాత మీరు ఇంకో విషయం చెప్తున్నాను, దొంగలకే దొంగ, గజ దొంగ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మరి ఏదో సరే ఆ పేరు తర్వాత గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. ఒక ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, మీ పుత్రరత్నం. అంతా నిద్రపోతాయంట, రాత్రి మాత్రమే వేటకి వెళ్తాయంట. మరి ఎవడు వేటాడతాకి వెళ్తాడు, ఎవడు ఏం చేయటానికి వెళ్తాడు? అయ్యా మా కార్యకర్తలు మాత్రం వేటాడు బాగా. మీ కార్యకర్తలు అయితే వేటాడుతున్నామంట, పోతే అక్కడక్కడ ఏమైనా ఉంటే లాగుతున్నామంట బాగానే మీ కార్యకర్తల దగ్గర. మా కార్యకర్తలు జోలికి బాబు, రాత్రులు మొత్తం మా పగలలో పనిచేసే రాత్రులు పడుకుంటారు మా కార్యకర్తలు. నువ్వు మాత్రం ఏంటో పగలు పడుకుని రాత్రులు తిరుగుతావంట. ఈ కారణం ఏంటో మాకు అర్థం కాదు. మీ కార్యకర్తలు చెప్తున్నారు. మావాడండి ఉదయం ఖచ్చితంగా 2 లేస్తాడండి, ఫోన్ చేస్తాడండి, మళ్ళీ 4 పడుకుంటాడండి, 9 లేస్తాడండి, రాత్రి తెల్లారు వదిలిపెడతాడండి అన్నట్టు. తెల్లారు ఏం చేస్తాడో నాకైతే తెలవట్లేదు బాబు. మీరు ఘనకీర్తి మీకు ఉంది, 100% ఉంది. దొంగలకు దొంగ అయి ఉండొచ్చు, లేకపోతే రౌడీలకు రౌడీ అయి ఉండొచ్చు, మీరు అన్నింటినీ మోసగాడే ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి, మీరు ఎంతో సేవ చేసావు. రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఇచ్చేసాడు అన్న. రాజశేఖర రెడ్డి గారు చనిపోతా తన భార్యకి, అయ్యా నా ఆస్తిలో నా కూతురికి సగభాగం,
నా కొడుక్కి సగభాగం పెట్టు, దాని బాధ్యత నువ్వు తీసుకోమా విజయమ్మకి చెప్పాడు. ఏ తల్లి అయినా సరే ఒక కొడుకు తండ్రి మాట వినాలి. ఎందుకంటే తండ్రి సంపాదించిన ఆస్తులు ఇద్దరికి సగం ఉందని చెప్పేది అడిగాము. తల్లి రోడ్డుకు వచ్చి, అయ్యా ఇదంతా అన్యాయం, షర్మిలాకి సగం ఓటా ఉంది, ఎగ్గొడుతున్నాడు, దయచేసి ఇవ్వయ్యా, ఇది తప్పు అయ్యా అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడి సిగ్గిడిసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా ఈ రోజుకి షర్మిలాకి న్యాయం చేయలేకపోయింది. మీరు న్యాయం చేస్తారా? కనీసం ఒక సొంత చెల్లికి తల్లికి కూడా బయటికి పెట్టేసి మీరు ఈ జనాలందరూ మీరు హక్కు చేర్చుకుంటారా? ముద్దులు పెట్టుకుంటారా? తలలు ఊరుతారా? ఏంటిది అంత ఎందుకు చెప్పారు మాయ? మీ మాయా ప్రపంచం నేను ఎంలేక సస్తాను. మీరైతే రప్ప రప్ప అనొచ్చు, ఏట కొడవలితో వేటాడుతూ అని అనొచ్చు, కానీ మా వాళ్ళంతా బొచ్చు పీకితే పీకలేరంటే అది పెద్ద భూత పదం. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అంటే ఏంటి తప్పు అని ప్రెస్ మీట్ పెడతాడు. అంటే ఏదో పొట్టేలు జాతరలో ఆడే చెప్తున్నాడు, అవి తప్పు లేవు, ఏదో బొచ్చు అనే పదం వచ్చి తప్పు, దీనికో గుంజుకున్నారు. మరి మా కార్యకర్తలు ఎంత గుంజుకోవాలి? మీరు రప్ప రప్ప అన్నప్పుడు, పొట్టేలు నరికినట్టు నరుకుతా అన్నప్పుడు మరి మేమెంత గుంజుకోవాలి? అంటే మానవ మర్యాదలు మీకేనా, మాకుండవా? ఈయన ఒక రోజు కొత్త పదం, పశు సొక్కలు మాయమైపోయినాయి, పశు సొక్కలు మాయమైపోయినాయి అన్నాడు. ఓరి పిచ్చోడ, పశు సొక్కలు మాయమైపోయారు. మీ నాయకుడు నిన్న స్టేజ్ మీద కూర్చొని ఒక నాయకుడికి కౌంటింగ్ ఇస్తున్నాడు, నువ్వు అట్ట మాట్లాడు ఎట్ట మాట్లాడు. ఆ నాయకుడికి ఒక రోజు నేను పాఠశాల గారి తెల్లారగట్టి వెళ్ళా, గుమ్మం కాడ ఆయన వాచ్మెన్ లాగేసారు ఒక ఆయన, ఓ బతులు ఆడుతున్నాడు, సార్ నన్ను లోనకెళ్ళిందని. ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వచ్చాడు? ఏంట్రా బతులు ఆడుతున్నాడు, వాచ్మెన్ ని లోనకి వెళ్తానికి బతులు ఆడుతున్నాడు. 6ంటికి వచ్చాడు, నేనే సహజానికి ముందు వెళ్తా, నాకన్నా ముందు మంచులో కట్టిక మంచులో ముసుకేసుకుని వచ్చాడు. 6ంటికి కారు అక్కడ వచ్చి బతులు ఆడుతున్నాడు, వాచ్మెన్ రాడు. సరే నేను లోనకి వెళ్ళిపోయా. సరే 7ంటికి ఎవడో బతులు ఆడుకున్నాడు వచ్చాడు చుట్టూ ఈడుతున్నాం, ఏంట్రా మనోడు వచ్చాడు ఏంటి రానున్నా. తీరా వస్తే, సార్ అసలు ప్రతాపరావు గారు అసలు పనే చేయడు సార్, మాకు సర్వనాశనం చేశాడు సార్, నన్ను ముంచేసాడు సార్, నేను ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన తొక్కేశాడు సార్ అని ప్రాధాయపడ్డాడు. మళ్ళీ ఆయనే వాళ్ళ సార్ అది చెప్పు నువ్వు వచ్చేపు అన్నాడు. ఆయన నువ్వు ఆగా నా తెలుసుకొని, నువ్వు ఆగలే నా తెలుసుకొని అన్నాడు ఆయన. ఈ కర్మేంద్ర బాబు నేను సత్తనం నాయన ప్రతాప్ గారు సీటు రాదు, మీరు ఇన్ని చెప్తారు కదా, మీ కొడుకు సీటు చేయించుకోండి. మీరు నిజంగా గొప్పోడైతే మీ కొడుకుని ఇన్ఛార్జ్ చేయించుకోండి, బ్రహ్మాండం. మీ కొడుకు మీరు అన్నారు కదా చరిత్ర గురించి మాట్లాడారు, మీ చరిత్ర గురించి చెప్తున్నా. రేపు మీ కొడుకుకి మీరు ఎట్లాగో కొంచెం వయసు అయిపోయింది, అది తప్పుగా అనట్లేదు, ఇది నిజంగా కూడా పాపం మీరు ఏజ్ పరంగా కుర్రోడు మంచి వయసులో ఉన్నాడు, రాత్రి తెల్లారు తిరిగే వయసులో ఉన్నాడు. కాబట్టి ఈయన సీటు ఇప్పించుకోండి, 100% ఆయన సీటు ఇప్పించిన తర్వాత మేము మాట్లాడతాం. జై హింద్, జై తెలుగు. నిన్న నూజివీడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రతాప్ అప్పారావు గారు రైతు గిట్టుబాటు ధర అనే ఒక కార్యక్రమం నిన్న వారి దిమాణంలో కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో మా మంత్రి గారి తండ్రి గారు అయినటువంటి కొలుసు పెద్దరెడ్డి గారి మీద, మరి ఎంపీకి పోటీ చేసినప్పుడు 1999 ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి వ్యాన్ ఎక్కిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ అయ్యే వరకు కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను గెలిపించానని నిన్న ప్రతాప్ గారు చెప్పడం జరిగింది. అయ్యా ప్రతాప్ గారు, చనిపోయిన వ్యక్తి మీద మనం ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ 15 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఉంటే ప్రజలకు చెప్పండి, లేదు ఇంకా చేయాల్సింది ఉంటే మా సింహాల ముందు ఇలా గుంటలు పోయండి, లేకపోతే మా డొంక రోడ్లు ఉన్నాయి పోసి పెట్టండి అని మా మంత్రి గారికి చెప్పండి, చేసి పెడతాం. అంతేగాని మీరు వెనక పిచ్చి రోజుల్లో ఆగిందనే ఉద్దేశంతో మరి ఇంకా మీరు వెనకటి రోజుల్లో ఉన్నట్టున్నారు. మీ ఆ దొర రోజులని ఆయన పోయినాయండి. ఇప్పుడు కూడా అందరూ చదువుకొని కంప్యూటర్ కాలం ఇది, మీరేదో మా తాతల నాటకాలను అట చేసామని చెప్తే ఎంత ప్రజలేం పిచ్చేవాళ్ళు కాదు. మొన్న 11 సీట్లతో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అవన్నీ మర్చిపోయి మీరు మా మంత్రి గారి మీద నేను తలుచుకుంటే నూజివీడు నుంచి బయటికి వెళ్ళరు, మీరు వలసపక్షి. మరి వలసపక్షి అయితే ప్రజలు మరి మా మంత్రి గారికి ఎట్లా ఓట్లేశారండి? మేము మీకేయకుండా. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడితే మంచిదండి.
ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఈ 15 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఏమేం పనులు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది మీరు రికార్డు తీసుకొని రండి. మా మంత్రి గారు కూడా ఈ 23 నెలల కాలంలో ఏమేం పనులు చేశారో, ఎంత అభివృద్ధి చేశారో వస్తాం నిరూపించాలి. అంతేగాని ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పడం, నేను దూన్ తీసి మేసాలు ఏంటా చెప్పడం అనేది మీ స్థాయికి అది కరెక్ట్ కాదండి. మీరు మనం ప్రజల్లో మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడితే రాజకీయాల్లో ముందుకెళ్తాం, మనం ఎవరైనా సరే ముందుకెళ్ళడం జరుగుతుంది. అంతేగాని మనం అవాకు చవాకులు పేలేసి ఏది పడితే అది మాట్లాడేసి ఇంట్లో కూర్చుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఎప్పుడన్నా అవకాశం ఉంటుంది తప్ప ఇట్లా ఆధారాలు లేని మాటలు మాట్లాడితే భవిష్యత్తులో మీకు ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదనేది ఈ సభాముఖంగా తెలియజేస్తూ, దళితులు మరి గతంలో మా దళితులంతా కూడా మీరు 20 సంవత్సరాల నుంచి కూడా అండకుంటూ వచ్చారు. మీరు మా దళితులకి ఏం న్యాయం చేశారు చెప్పండి ఒక్క మాట. మరి మన నూజివేడి ఏఎంసీ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే కూడా మీరు 4.5 సంవత్సరాలు ఆ దళితుడు ఆ మంచి ఉన్నతమైన స్థానంలో ఆ సీట్లో కూర్చోవడం మీకు ఇష్టం లేక 4.5 సంవత్సరాలు వృధాగా ఉంచి ఎలక్షన్లు వచ్చే ముందు ఆ 6 నెలలు కూడా దళితులను అక్కడ ఆ సీట్లో కూర్చోబెట్టకపోతే రేపు మన దళితులు ఓట్లు వేయలేమన్న ఉద్దేశంతో లాస్ట్ 6 నెలలే మీరు దళితులను అక్కడ ఏదో నామమాత్రంగా కూర్చోబెట్టడం జరిగింది. మరి అన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో మా దళితులకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్తే మీ వెనకాల తిరిగే రోజులు పోయినాయి. మా వాళ్ళు కూడా అందరూ చదువుకొని జ్ఞానం కలిగి ఉన్నారు కూడా. అందరూ కూడా ప్రజల మా దళితులంతే చులకనభావం మీకు అయితే ఉండొచ్చు, కానీ ఆ చులకనభావం అనేది తీసేసి చక్కగా పద్ధతిగా ధర్మంగా నలుగురిలో మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడటం నేర్చుకుంటే మంచిదని తెలియజేస్తూ చదువు.